హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ మధ్య చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారు. అన్న, నేను కువైట్‌కి వచ్చి నెల అయింది, 2 నెలలు అయింది. నేను కువైట్‌లో ఉండలేకున్నాను. ఇక్కడ పని చేయలేకున్నానన్న. నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నేను ఇంటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? నాకు చాలా కష్టంగా ఉంది ఇక్కడ. నేను వచ్చిన ఇంట్లో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇంట్లో పని చేయలేకున్నాను. కువైట్ వాళ్ళతో టార్చర్ ఉంది. జీతం సరిగ్గా ఇవ్వడం లేదు. పని ఎక్కువ చెప్తున్నారు. నిద్ర లేదు. నేను ఇంటికి వెళ్ళిపోవాలన్నా ఎలా వెళ్ళాలని చాలామంది అయితే నాకు కామెంట్స్ చేస్తున్నారు. కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కూడా మేము వచ్చిన కంపెనీలో 2-3 నెలలు అయినా కూడా జీతాలు ఇవ్వడం లేదు. జీతం అడిగితే రేపు ఇస్తాము, ఇంకా 10 రోజులకి ఇస్తామని చెప్తున్నారన్న. వీసా తీసిన వాళ్ళని అడిగితే అసలు వాళ్ళు పట్టించుకోవడం లేదన్న. డ్యూటీ కూడా రోజుకు 8 గంటలని చెప్పారన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత 12 గంటలు డ్యూటీ చేయిస్తున్నారు, 14 గంటలు డ్యూటీ చేయిస్తున్నారన్న. మేము ఇక్కడ చేయలేకుండా ఉన్నా. జీతం కూడా 50,000 అని చెప్పారన్న, 40,000 అని చెప్పారన్న. కొత్త వాళ్ళకు ఈడికి వస్తే జీతం 30,000 ఇస్తున్నారన్న, 28,000 ఇస్తున్నారన్న. జీతం కూడా చాలా తక్కువ వస్తుందన్న. మేము చేయలేము, వెళ్ళిపోవాలా, ఎలా వెళ్ళాలి, ఏంటి, దీనికి ఏదైనా మార్గం చెప్పు అని చాలామంది అయితే నాకు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైనా సరే కొత్తగా కువైట్‌కి వచ్చేటప్పుడే మీకు ఎవరైతే వీసా తీస్తారో ఆ వ్యక్తిని 1-2 సార్లు ప్రతి ఒక్క విషయం కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని ఇక్కడికి రావాలి. ఈ వీసా తీసేవాళ్ళేమో 100 మాటలు చెప్తారు, 100 రకాలుగా చెప్తారు. మీకు ఇలా ఉంటుంది, మీ లైఫ్ అలా ఉంటుంది, మీకు నెలకు 50,000 జీతం వస్తుంది, మీకు ₹1,00,000 జీతం వస్తుంది, మీరు రోజు డ్యూటీ 8 గంటలు మాత్రమే చేయాలి, సంవత్సరానికి ఒకసారి బోనస్ ఉంటుంది, ఇట్లా చాలా చాలా రకాలు చెప్తారు. ఎందుకు ఆ విధంగా చెప్తారంటే, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలంటే వీసాకు ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి విషయాలు చెప్పాలి, ఇలాంటి మాటలు చెప్పాలి. చెప్తేనే కదా వాళ్ళు అడిగినంత డబ్బులు మీరు ఇస్తారు. ఒక కంపెనీలో వీసా ఉండదని చెప్పగానే మ్యాక్సిమం తక్కువ అన్నా కూడా ఒక 50 నుంచి ₹1,00,000 వీసాకు తీసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి అయితే 50,000 నుంచి ₹1,00,000 మధ్య ఖచ్చితంగా వీసాకి డబ్బులు లాగుతారు. ఇక్కడ కంపెనీలో మాత్రం వీసా ఫ్రీగానే వస్తుంది. ఒకవేళ డబ్బులు అయినా కూడా ఒక 20,000, 30,000 ఖర్చు వస్తుంది వీసాకు, అంతకంటే ఎక్కువ రాదు. ఎగస్ట్రా మీ దగ్గర నుంచి ఒక 40,000, 50,000, లక్ష కూడా తీసుకొని మీకు వీసా ఇస్తూ ఉంటారు. వీళ్ళు వీసా అమ్ముకోవాలంటే మీకు ఇట్లాంటి విషయాలు చెప్పాలి. మీరు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్లు ఏది ఉండదు. వాళ్ళు చెప్పినట్లు నెలకు 200 దినాల జీతము ఉండదు, వాళ్ళు చెప్పినట్లు డ్యూటీ ఉండదు, వాళ్ళు చెప్పినట్టు ఫుడ్ ఉండదు, వాళ్ళు చెప్పినట్టు రూమ్ ఉండదు, జీతాలు సరిగ్గా ఇవ్వరు, అన్ని రకాలుగా కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడే ఇక్కడ ఉండలేక మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నారు చాలామంది. నేను అందుకే పదే పదే చెప్తా, మీకు ఎవరన్నా వీసా తీస్తామని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ద్వారా మేము అక్కడికి వెళితే, ఆ వ్యక్తి ద్వారా మేము కువైట్కి వస్తే సేఫ్టీ ఉంటుందా ఉండదా, వాళ్ళు చెప్పినట్లు ఉంటుందా ఉండదా, ఆ వ్యక్తి జెన్యూనా కాదా అనేది కంపల్సరీగా తెలుసుకోండి. మీరేమనుకుంటారు, ఏదో విధంగా అవ్వకపోతే చాలు, మేము ఆ కువైట్లో అడుగు పెడితే చాలు, ఎట్టొకటి చేసుకోవచ్చులే అని అనుకొని ఇక్కడికి వస్తారు. మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఇక్కడ డబ్బులు సంపాదించడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తలబాత కంపెనీలో పనిచేసే వాళ్ళకు ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసా? రోజుకు 14 గంటలు, 15 గంటలు డ్యూటీ చేస్తున్నారు తెలుసా? రోజుకు 14 గంటలు డ్యూటీ చేసినా కూడా 10 నుంచి 12 ఆర్డర్లు లేదా 15 ఆర్డర్ల కంటే ఎక్కువ వేయలేకుండా, అంత కష్టం ఉంది ఇక్కడ తలబాత కంపెనీలో పనిచేసే వాళ్ళకు, ఫుడ్ డెలివరీ బాయ్స్గా. మళ్ళీ డెలివరీ తీసుకుని కాంచి కువైట్ వాళ్ళతో ప్రెజర్. ఎక్కడున్నావు నువ్వు, తొందరగా రా, నువ్వు తొందరగా రాకపోతే మేము క్యాన్సిల్ చేస్తాం ఆర్డర్ అని మళ్ళీ ప్రెజర్. వీళ్ళు ఇంకా తొందరగా వెళ్ళాలనేసి స్పీడ్గా డ్రైవింగ్ చేయడము, ఏదో ఒక ఇబ్బంది జరగడం, యాక్సిడెంట్ జరగడం, ఒకవేళ కారు ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఏదైనా డ్యామేజ్ అయిందంటే ఆ డబ్బులు కూడా మళ్ళీ వీళ్ళే మోసుకోవాలి. బైక్ డెలివరీ పని చేసే వాళ్ళకైతే ఇంకా రిస్క్. బైక్ స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఏదైనా స్లిప్ అయి కింద పడినా కూడా మనిషికి ప్రమాదమే, బైకు డ్యామేజ్ అయిపోతుంది. ఆ డబ్బులంతా కూడా వీళ్ళే మోసుకోవాలి. ఇట్లా దెబ్బే అట్లా దెబ్బే. ఒకవేళ ఆర్డర్ లేట్ అయ్యిందనుకో క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ చేసినారనుకో ఆ డబ్బులు వీళ్ళని ఎత్తిన పడిపోతాయి. ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతే ఆ డబ్బులు వీళ్ళని ఎత్తిన పడిపోతాయి. ఇట్లా చాలా కష్టపడతా ఉన్నారు పాపం బయట డెలివరీ బాయ్స్గా పనిచేసేవాళ్ళు. కంపెనీలో పనిచేసే వాళ్ళకి కూడా పరిస్థితి అంతే. వాళ్ళేమో జీతం మీకు 40,000, 50,000 అని చెప్తారు. ఇక్కడికి వస్తే 30,000, 35,000, 25,000, ఇంతకంటే ఎక్కువ జీతం ఉండదు. అట్లా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే మీకు ఎవరైనా వీసా తీసేటప్పుడు 1-2 సార్లు అడిగి రాండి. ఇక్కడికి వచ్చారు, వాళ్ళు చెప్పినట్లు లేదు, పని కష్టంగా ఉంది, జీతం సరిగ్గా ఇవ్వాలా, ఇంకా మేము ఏం చేయాలి, ఎలా మేము బయటపడాలి అని చాలామంది అడుగుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓపిక అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఓపిక చాలా ఇంపార్టెంట్. ఓపిక ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత కొన్ని రోజులు ప్రెజర్ ఉంటుంది. ఏ పనైనా సరే ప్రెజరే ఉంటుంది, కష్టంగానే అనిపిస్తుంది. ఒక 4-5 నెలలు కష్టమే అనిపిస్తుంది. మీరు డెలివరీ బాయ్స్గా పనిచేసినా, కంపెనీలో డ్రైవర్గా పనిచేసినా, లేదా కంపెనీలో ఎలపర పని చేయడానికి వచ్చినా, కంపెనీలో ఎలక్ట్రీషియన్ వర్క్ చేయడానికి వచ్చినా, ఏ పని చేయడానికి వచ్చినా కానీ ఒక 4 నెలలు, 5 నెలలు ప్రెజర్ ఉంటుంది. ఎవరైతే కొత్తగా వచ్చింటారో వాళ్ళనే పదే పదే గుచ్చి చెప్తూ ఉంటారు. ఇంకా పని అయిపోలేదా, ఇంకా పని ఎప్పుడైపోతుంది, ఇన్ని రోజులు పట్టిందా నీకు, ఇంకా నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ వెళ్తున్నావు, ఏంటి, ఇట్లా ప్రెజర్ అనేది పెడతారు. ఒక 5-6 నెలలు గడిస్తే నీకు కొద్దిగా పని ఒత్తిడి తగ్గుతుంది. ఒకవేళ నువ్వు వచ్చిన కంపెనీల జీతాలు సరిగ్గా ఇవ్వాలా, ఒక 5 నెలలు, 6 నెలలు చెయ్యాలి, అప్పటికి ఇవ్వాలా. ఇక్కడ మనకు సూన్ ఆఫీస్ ఉంటుంది.
సూన్ ఆఫీస్కి వెళ్ళి మనం కంప్లీట్ చేయొచ్చు, కేసు పెట్టచ్చు కంపెనీ పైన. నేను వచ్చి 5 నెలలు అయింది, నాకు జీతం ఇవ్వలేదు అనేసి మనం కేసు పెట్టచ్చు. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళని పిలిపించి మాట్లాడి మీకు జీతం ఇప్పిస్తారు. లేదు జీతం ఇప్పిలేదనుకోండి, మీరు రిలీజ్ ఇచ్చేయండి. అతను అక్కడి నుంచి వెళ్ళి వేరే తాను పని చేసుకుంటాడు. మీరు జీతం ఇవ్వకపోయి అతని దగ్గర పని చేయించుకుండ్రి, అతను రూమ్ బాడీకి ఎలా కట్టుకుంటాడు, తిండి ఎలా తింటాడు, అన్ని ఇబ్బందే కదా. మీరు జీతం ఇవ్వలేనప్పుడు అతను వదిలేసేయండి, అతను తనాదులు ఇచ్చేసేయండి, అతను వెళ్ళి ఇంకో కంపెనీలో వర్క్ చేసుకుంటాడు. ఏదో ఒకటి మాట్లాడి మీకు సెటిల్ చేస్తారు. కొన్ని రోజులు కష్టం ఉన్నా కానీ ఖచ్చితంగా పని చేస్తే సక్సెస్ అనేది ఉంటుంది. ఇంక ఇళ్లలో పని చేయడానికి చాలామంది వస్తారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఇళ్లలో డ్రైవర్ పని చేయడానికి, ఇంట్లో ఆడవాళ్ళు అయితే క్లీనింగ్ పని, వంట పని చేయడానికి, హౌస్ బాయ్ పని చేయడానికి మగవాళ్ళు, ఏ గార్డెన్ పని చేయడానికి, ఇట్లా చాలామంది ఇళ్లలో పని చేయడానికి కూడా వస్తారు. ఒక డ్రైవర్ వీసా తీయాలంటే వీసా తీసేవాడు 20,000 30,000 ఖచ్చితంగా తీసుకుంటాడు. ఆడవాళ్ళకైతే వీసా ఫ్రీగానే తీస్తారు. ఎందుకు? ఆడవాళ్ళకు ఒక వీసా తీస్తే ఆ వీసా మీద వీసా తీసిన అతనికి తక్కువైనా కూడా 40,000 50,000 60,000 డబ్బులు మిగులుతాయి కాబట్టి వీసా ఫ్రీగా తీసి పిలిపిస్తారు. ఎవరైనా సరే ఇళ్లలో పనిచేయడానికి వచ్చేటప్పుడు కూడా 1-2 సార్లు అడగండి, మేము వచ్చే ఇల్లు ఎలాంటిది, ఆ ఇంట్లో జీతం కరెక్ట్గా ఇస్తారా ఇవ్వరా నెల నెల, ఆ ఇంట్లో మేము ఏం పని చేయాలి. ఒకవేళ మీరు డ్రైవింగ్ చేయడానికి వస్తున్నారనుకోండి, నేను డ్రైవింగేనా లేదా డ్రైవింగ్ కాకుండా ఇంకా వేరు వేరే పనులు ఏమన్నా చెయ్యాలా, ఏదైనా దివాన పని ఏమన్నా చేయిస్తారా, లేదా గార్డెన్ పని ఏమన్నా చేయిస్తారా, ఏమైనా వేరు వేరే పనులు కూడా ఏమైనా చేయిస్తారా, ఆ కువైట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ ఇంట్లో జీతం కరెక్ట్గా ఇస్తారా ఇవ్వరా, ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకొని రావాలి. ఏమీ తెలుసుకోకుండా నాకు వీసా తీసి 40,000 అని చెప్పాడు జీతం, నెలకు వచ్చి 150 దినార్లు జీతం అని చెప్పాడు, 140 దినార్లు జీతం అని చెప్పాడు, నా ఇల్లు చాలా మంచిదంట, నాకు చాలా బాగా చూసుకుంటారంట అని చెప్తూ ఉంటారు. వీడికి వచ్చిన తర్వాత వాడు చెప్పినట్లు ఏది ఉండదు. వీసా తీసిన అతను చెప్పినట్లు చాలామంది ఉండదు. సరిగ్గా భోజనం కూడా ఉండదు. 3 పూట్ల రొట్టె తిని డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు, ఒక పూట అన్నం తిని 2 పూట్ల రొట్టె తిని డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు, నైట్ 12-1 గంట వరకు డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు, మళ్ళీ దివాని పని చేయించేవాళ్ళు ఉన్నారు, డ్రైవింగ్ ప్లస్ దివాని పని చేయించేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఆడవాళ్ళ విషయానికి వచ్చి ఇంకా ఘోరం, వాళ్ళు ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆడవాళ్ళు అయితే ఇళ్లలో పనిచేసేవాళ్ళు, వాళ్ళకేమో 120 దినార్లు 130 దినార్లు 140 దినార్లు అని జీతం చెప్తారు. ఎవరైనా సరే కొత్తగా కువైట్ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళకు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా జీతం వచ్చి 100-110 కేడీలు, హైయెస్ట్ అంటే 120 కేడీలు, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. మన ఇండియా డబ్బుల్లో చెప్పాలంటే 30,000 నుంచి 35,000, అంతకంటే ఎక్కువ జీతం ఉండనే ఉండదు. ఒకవేళ మీకు 40,000 50,000 అని చెప్పినా నమ్మద్దండి. ఎవరైనా సరే కువైట్ ఇళ్లలో పనిచేయడానికి వచ్చారంటే 30,000-35,000 మధ్య ఉంటుంది జీతం, గుర్తుపెట్టుకోండి. మాకు వీసా తీసి అతను చెప్పాడు 40,000 అని చెప్పాడు 50,000 అని చెప్పాడు అనేసి నమ్మేసి ఇక్కడికి రావద్దండి. ఆడవాళ్ళకైతే చాలా కష్టం ఉంటుంది ఇంట్లో పనిచేసే వాళ్ళకు. ఉదయం 6 గంటల నుంచి నైట్ 12-1 గంట వరకు పని చేయిస్తారు పాపం. కొందరికైతే రెస్ట్ కూడా ఇవ్వరు. కొన్ని ఇళ్లలో అయితే మధ్యాహ్నం 2 గంటలు రెస్ట్ ఇస్తారు, కొన్ని ఇళ్లలో అసలు రెస్ట్ కూడా ఉండదు. ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటారు. క్లీనింగ్ పని, వంట పని, పిల్లలు చూసుకోవడం, పిల్లలను ఆడిపించుకోవడం, ఆ పని ఈ పని, బట్టలు ఉతకడం, బట్టలు ఐరన్ చేయడం, ఏదో ఒకటి పని ఉంటుంది పాపం. చాలా కష్టం ఉంటుంది. కొన్ని ఇళ్లలో కొద్దిగా టార్చర్ ఎక్కువ ఉంటుంది. కొందరు వ్యక్తులు కూడా మంచోళ్ళు కాక అసభ్యంగా ప్రవర్తించడం, ఇట్లా కూడా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళు. అందుకే ఆడవాళ్ళు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఎవరైనా వీసా తీస్తేనే ఇక్కడికి రాండి. ఆఫీసుల ద్వారా ఏజెంట్ల ద్వారా వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి అస్సలు రావద్దండి. వాళ్ళేమో మీకు మంచి మాటలు చెప్తారు. ఎందుకు? ఒక ఆడమనిషికి వీసా తీస్తే ఆ వీసా పైన వాళ్ళకి 50,000-60,000 డబ్బులు మిగులుతాయి కాబట్టి మీకు చాలా మంచి మాటలు చెప్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టం ఉంటుంది. ఇంకా కొందరైతే కన్నా అన్ని బాగున్నా కూడా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంటారు. వాళ్ళు వచ్చిన ఇల్లు బాగున్నా, వాళ్ళు వచ్చిన కంపెనీ బాగున్నా కానీ ఉండలేక ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంటారు. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన జీవితం అనేది ఒంటరి జీవితం. మనకి ఎవ్వరూ ఉండరు ఇక్కడ, మన అనేవాళ్ళు ఎవరూ కనపడరు. అలాంటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఏమవుతుందంటే, ఏందిరబ్బా నేను ఇక్కడికి వచ్చేసా, ఇదేందిరా ఇది జీవితం, ఇది ఒక నరకంలాగా ఉంది, ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోయి పిల్లలతో ఫ్యామిలీతో హ్యాపీగా రోజు కూలి పని చేసుకునేనా బతుకుదాం, ఎందుకు వచ్చాను రబ్బా ఇక్కడికి, ఉండలేక చాలామంది ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా సరే కొత్తగా వచ్చిన తర్వాత 2-3 నెలలు మీకు అలానే అనిపిస్తుంది, ఉండలేరు. నేను కూడా అంతే. ఇప్పుడు నేను ఇక్కడ 8 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా, ఇంటికి వెళ్ళి ఒక 3 నెలలు ఇంటి దగ్గర ఉండి కువైట్కి వచ్చానంటే ఒక 2 నెలలు నేను ఇక్కడ ఉండలేకపోయాను. ఎందుకు వచ్చాను అబ్బా, ఇంటి దగ్గర ఉండిపోయింటే బాగుండేమో, ఎందుకు వచ్చాను, ఇంటి దగ్గర ఏదో పని చేసుకొని బతికింటే పోవు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాను, ఇక్కడ పిల్లలు గుర్తొస్తున్నారు, ఫ్యామిలీ గుర్తొస్తూ ఉంటుంది, అందరూ గుర్తొస్తారు. చాలా కష్టం ఉంటుంది ఒక 2 నెలలు. ఆ 2-3 నెలలు సెట్ అయిపోయామా మళ్ళీ పొమ్మన్నా కూడా పోం, మనం మెడపట్టి దొబ్బినా కూడా కువైట్ వదిలిపోం. మీరు ఏ కంట్రీకి వెళ్ళినా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన అనేవాళ్ళు ఎవరు ఉండరు. పని చేసి రూమ్లోకి వెళ్ళినా కూడా నువ్వు ఒకనవే ఉంటావు, నీతో మాట్లాడే వ్యక్తి ఉండడు, నువ్వు సైలెంట్గా రూమ్లో పడుకోవాలి, లేదా ఫోన్ మాట్లాడాలి, లేదా ఫోన్ చూసుకోవాలి తప్ప ఇంకా ఎవ్వరు కనపడరు. కాబట్టి చాలామంది ఉండలేక
ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఒక 3 నెలలు అలానే అనిపిస్తుంది ఎవరికైనా సరే. మీరు ఈ బుద్ధి నేను చెప్పింది కావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కొత్తగా కువైట్‌కి వచ్చిన తర్వాత ఒక 2 నెలలు, 3 నెలలు మీరు ఎంత ఉండాలన్నా కూడా ఉండలేరు. ఆ టైంలో మీకు అప్పులు గుర్తురావు. మీరు అనుకున్నవి ఏవి గుర్తురావు. మీరు వచ్చేటప్పుడు ఎన్నో కలలు కంటూ, ఎన్నో ఆశలతో వస్తారు. అందరిలాగా నేను బాగా డబ్బు సంపాదించాలి, మా ఊర్లో నేను ఒక బాగా ఇల్లు కట్టుకోవాలి, మాకున్న అప్పులు తీర్చుకోవాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, పిల్లల్ని మంచి పొజిషన్‌లో పెట్టుకోవాలి అనేసి ఎన్నో కలలు కంటూ, ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఒక 10 రోజులు గడిచిన తర్వాత మీరు అనుకున్నవన్నీ ఏవి గుర్తుకు రావు. ఎందుకు వచ్చానబ్బా ఇక్కడికి? ఎందుకు వచ్చానబ్బా ఇక్కడికి? ఏంది ఈ జీవితం? ఏంది ఈ నరకం? ఇంటికి వెళ్ళిపోయి కూలి పని చేసుకొని బతుకుదాం, పిల్లలతో ఫ్యామిలీతో హ్యాపీగా ఉందాం, ఇదే అనిపిస్తుంది. కానీ మీకు అప్పులు గుర్తురావు, పిల్లల్ని బాగా చదివించుకోవాలనేది గుర్తురాదు, ఇల్లు కట్టుకోవాలనేది గుర్తురాదు, ఏది గుర్తురాదు. కావాలంటే నేను చెప్పింది కరెక్ట్‌గా గుర్తు పెట్టుకోనండి. కొత్తగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది మీ మైండ్ సెట్ అనేది కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. ఆల్రెడీగా కువైట్‌కి వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మీ పరిస్థితి కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉండింది? మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? మీకు ఎలాంటి ఆలోచనలు వచ్చినాయి అనేది నాకు కామెంట్ పెట్టండి. ప్రతిరోజు కూడా కువైట్‌లో బంగారం ధర, దినార్ రేటు గురించి షార్ట్ వీడియో చేస్తున్నాను నేను. మర్చిపోకుండా షార్ట్ వీడియో ప్రతి ఒక్కరూ చూడండి. సాయంత్రం 5, 5:30 ఆ టైంలో వస్తుంది కువైట్ టైము. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా కూడా మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తే వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోని అయితే ఇంకా లైక్ చేయకుండా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.